నమస్తే, వెల్కమ్ టు TG5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సీఎం విజ్ఞప్తిని కూడా రాజకీయం చేశారని ఎంపీ చామల ఆరోపణ. బండి సంజయ్ రాజీనామా చేయాలి, భగీరథను వెంటనే అరెస్టు చేయాలని ముఠా గోపాల్ డిమాండ్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మక్కా పంట బూడిద, బాధిత రైతులకు ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అమెరికా ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గింది, ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలన్న సిపిఐ నేత రామకృష్ణ. నెల్లూరులో ఘనంగా రంగనాథస్వామి దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం, మంత్రుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన వెంకారెడ్డి. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్, వరి ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజకీయాలు మాట్లాడనంటూనే మోదీ రాజకీయం చేశారని, మన్మోహన్ సింగ్ గుజరాత్కు చేసిన సాయం కంటే ఎక్కువే ఇస్తున్నామనడం విడ్డూరమని విమర్శించారు. నాతో కలిస్తేనే అభివృద్ధి అన్నట్లుగా మోదీ మాట్లాడడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని మోదీ రాజకీయం చేశారని ఆయన ధ్వజమెత్తారు. నిన్న జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించినటువంటి పెండింగ్ అంశాలన్నింటినీ కూడా పరిష్కరించాలని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి 2.5 సంవత్సరాలుగా పలుమార్లు ప్రధానమంత్రిని మంత్రుల్ని కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం సహకరించాలని కోరడం జరిగింది. నిన్న అదే విషయాన్ని ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి, దాంట్లో భాగంగానే ఆయన గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు సహకరించి గుజరాత్ మోడల్ని ఎలా తీర్చిదిద్దిర్రో మీరు, అలాగే మీరు ఇప్పుడు ప్రధానమంత్రి గురు కాంగ్రెస్ సీఎంగా నేనున్నా కాబట్టి నాకు సహకరించాలన్న దానికి స్పందిస్తూ నరేంద్ర మోడీ గారు రాజకీయం మాట్లాడను అని చెప్తూనే రాజకీయం మాట్లాడుతూ, నేను ఒకవేళ మన్మోహన్ సింగ్ గారు ఇచ్చినట్టు ఇస్తే ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సగం కూడా రావని చెప్పడం విడ్డూరంగా ఉంది. భారతదేశంలో ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎన్నో సంస్థలే ఈరోజు ఉన్నాయి తప్ప, బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత కేవలం వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు. కొన్ని సెంటిమెంట్ ఇష్యూస్ని తీసుకొని ప్రజలలో విభేదాలు, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్నటువంటి పరిస్థితినే రాజకీయంగా తీసుకురు తప్ప, ఎందుకంటే దానికే నిదర్శనం వెళ్ళినట్టు సబ్జెక్ట్. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనుకున్న దాకా రీచ్ కావాలి అనుకుంటే, సాధించాలనుకుంటే తెలంగాణ కోసం ఏదంటే నాతోటి కలువు అప్పుడే సాధ్యమైందని చెప్పకనే చెప్పిండు నరేంద్ర మోడీ గారు. అంటే అర్థమైంది, భారతదేశంలో ఏ ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు, ఏ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా ఉండొద్దు, ఉంటే నాతోటి ఉండాలి, లేదంటే వాళ్లకు డెవలప్మెంట్ జరగదు. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే తప్ప ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు చెప్పేది ఏంటంటే బీజేపీకి మద్దతు ఇస్తేనే అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి లేదని చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా మోడీ గారు మీరు గతంలో కూడా ఎప్పుడైతే మీరు తెలంగాణ అంశాల గురించి 2 సార్లు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పింది మీరే. అంటే మీకు తెలంగాణ మీద ఉన్నటువంటి తెలంగాణ డెవలప్మెంట్ మీద కానీ, తెలంగాణ ఆవిర్భావం మీద కానీ, తెలంగాణ మీద ఉన్నటువంటి మీ ఆలోచన ఏందో మీరు చెప్పకనే చాలాసార్లు చెప్పారు 7వ ఫ్లోర్లో. మీతో పాటు ఈ మధ్యకాలంలో తేజస్వి సూర్య విభజనను పాకిస్తాన్ ఇండియా విభజనగా పోలిస్తే కూడా మీరు స్పందించలేదు. దీన్ని బట్టి చూస్తే మీకు తెలంగాణ మీద ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. ఉంటే తెలంగాణ విభజన జరిగినప్పుడు ఉన్నటువంటి మిగిలిన హామీలను ఎప్పుడో నెరవేరుదురు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు పలికినందుకు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగానైతే సహకరించాలనుకుంటుర్రో, ఎందుకంటే వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్లో ఉర్రు కాబట్టి, అదేవిధంగా మీరు ఒక ప్రధానమంత్రి భారతదేశానికని మర్చిపోవద్దు. మీరు ప్రధానమంత్రి ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే నిధులనే మీరు తిరిగి డెవలప్మెంట్కి ఇస్తారు. మీకు స్వతహాగా ఏమి నిధులు ఉండవు. కాబట్టి ఏ రాష్ట్రానికైనా ఏదో ఒక మెజర్మెంట్ ప్రకారం, అంటే వాళ్ళ నుంచి కలెక్ట్ చేసేటువంటి ట్యాక్స్ల పరంగా కానీ, లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ సమానంగా పంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో తేట తెల్లమైంది ఏంటంటే, ఈ దేశంలో
ఏ పొలిటికల్ పార్టీని ఉండనియొద్దని, ఏ పొలిటికల్ పార్టీ మీదైనా ప్రెజర్ అయినా తీసుకొస్తారు, లేకపోతే అభివృద్ధి అంశం మీద ఇలాంటి టార్గెట్ అయినా చేస్తారనేది క్లియర్గా అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు కేవలం నిన్న రాష్ట్ర భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చనికనే ఆయన నరేందర్ మోడీ గారిని ప్రాధేయపడ్డారు. కానీ దాన్ని మాట్లాడనంటూ రాజకీయంగానే మాట్లాడడం జరిగింది. భగీరథ కేసు విషయంలో రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆరోపించారు. ముషీరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన కేసును నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. భగీరథను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఠా గోపాల్ స్పష్టం చేశారు. కేసులో రాజకీయ జోక్యం ఉండకూడదని, బాధితురాలికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు మనం చూస్తున్నాము, ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఏందైనా సంగతి ఎవరికి అర్థం కాకుండా పోతున్నది. నిన్నగా మొన్న జరిగిన సంఘటన ఏదైతే బండి సాయి భగీరథ్ చేసిన కథ ప్రతి ఒక్కరు తెలుసు. మరి ఇప్పటికైనా సంఘటన జరిగి దాదాపు 3-4 రోజులు అవుతున్నా కానీ ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి ఎక్కడ ఆ పిల్ల తల్లిదండ్రులు ఎటువైనా కానీ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. అసలు పోక్సో చట్టం కింద బుక్ చేసామని చెప్తున్నారు. నిన్న ప్రధానమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి ఏదైతే పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మరి పిల్లల తల్లిదండ్రులు పిలిపించి ఏదో తూతుంబాల్ కింద కేసు బుక్ చేసి, అది బెయిలబుల్ కేసు బుక్ చేసేసి వాళ్ళని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి తెలియపరుస్తున్నారు. ఈరోజు చూసినట్టయితే మరి అమ్మాయిని మరి ఏ విధంగా వాళ్ళు లైంగిక వేధింపులకు గురి చేశారు. లైంగిక వేధింపులకు గురి చేస్తే మరి పోలీస్ చట్టం కానీ ప్లస్ ఇంకోటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇదేమనుకుంటారా? ఇదే మన ఇంట్లో మన చెల్లెకో, మన తల్లికో, మన బిడ్డకో జరిగితే వాళ్ళు ఇలానే ఖర్చుగా ఊరుకుంటారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు చూసుకున్నట్టయితే పోక్సో చట్టం కింద ఎవరైతే అరెస్ట్ అవుతారో అరెస్ట్ అయిన వ్యక్తులను 48 గంటల లోపల అరెస్ట్ చేయాలి. 24 hours అరెస్ట్ ఎవరైతే పోక్సో చట్టం కింద ఉన్నారో వాళ్ళను 24 hours అరెస్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ 48 hours దాటిపోయినా కానీ వాళ్ళను ఇంతవరకు అరెస్ట్ చేయాలని సంగతి తెలియపరుస్తున్నారు. మరి ఎవరైతే ఈ బండి సాయి భగీరథ్ ఉన్నారో గతంలో కూడా ఇలాంటి వాటిలో చాలా చోట్ల అతను ఇలాంటి ఘటనలో పాల్గొన్న సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి నేను బీసీ అని చెప్పుకుంటున్నా. ఆయన మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి. మరి ఎదురుగా ఉన్న అమ్మాయి కూడా ఆమె కూడా మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తి అని తెలియపరుస్తున్నాను. బీసీల గురించి ఇంతవరకు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ముందు మనం చూసాము 42% మన బీసీలకు రిజర్వేషన్ చేయిస్తామని అన్న వ్యక్తులు ఈనాడు బీసీలను అనాథొక్కే విధంగా బీసీల పిల్లలను ఏ విధంగా అయితే ఆడ అమ్మాయిలకు రక్షణ లేకుండా చేస్తున్న సంగతి చూస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యక్తులపైన ఇమీడియట్ గా మరి వాళ్ళకి కేసు బుక్ చేసి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలని తెలియపరుస్తున్నారు. కాబట్టి గతంలో కూడా ఎంజే అక్బర్ కూడా ఇలాంటి కేసులో బుక్ అయితే అతన్ని మంత్రి పదవి నుండి ఉద్వాసం చెప్పిన వ్యక్తులు ఈనాడు మరి ఈ బండి సంజయ్ని కూడా గ్యారంటీగా అతనికి సస్పెండ్ చేయాలి, బర్తరఫ్ చేయాలని కోరుకుంటున్నాము. కాబట్టి చిన్న విషయం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు మరి కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటున్నది. మరి ఎందుకు మళ్ళీ అరెస్ట్ చేయకపోతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఆడవాళ్లకు రక్షణ కల్పించాలి. జమ్మికుంట మండలంలో రైతులను భారీ అగ్ని ప్రమాదం కన్నీటి పర్యంతం చేసింది. వావిలాల వంతడుపుల గ్రామాల మధ్య విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 70 ఎకరాల మక్కా పంట పూర్తిగా దగ్ధమై రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కష్టపడి పండించిన పంట కళ్ల ముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కాలిపోయిన పంట చేలను పరిశీలించారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదు అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ, విద్యుత్, రెవెన్యూ శాఖలు నష్టం అంచనా వేసి బాధిత రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందించాలని కోరారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏ విధంగా కాలిపోయిందో పంట ఒక్కసారి మీరు చూడండి. ఈ సంచులో కూడా నింపి పెట్టిర్రు. ఈ సంచుల నింపి పెడితే కూడా ఏ విధంగా కాలిపోయినాయో మీకు స్వయంగా కనబడతా ఉంది. ఇది చూడొచ్చు మీరు, మొత్తం పంట మొత్తం కాలిపోయి ఉంది. అటు మొత్తం కెమెరా తిప్పాలి ఒకసారి. ఇదంతా కూడా చూడండి. ఇలా ఈ ప్రభుత్వం అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు ఇది చూడండి కాలిపోయింది. మీరు ప్రభుత్వం దయచేసి పట్టించుకోవాలి. ఇది మొత్తం కాలిపోయింది, మీరంతా కూడా చూడొచ్చు.
ఏ విధంగా కాలిపోయిందో ఈ నుంచి మొత్తం ఈ చుట్టుపక్కల ఆల్మోస్ట్ 100 ఎకరాల వరకు ఇప్పుడు కాలిపోయి ఉన్నది. దయచేసి ప్రభుత్వం అనేది వెంటనే స్పందించాలి, ఈ రైతులను ఆదుకోవాలి. ఈ పంట మొత్తం కూడా చూడొచ్చు, ఇవ్వండి ఇక్కడ మక్క చూడు ఏ విధంగా కాలిపోయిందో, మొత్తం మక్క చూడొచ్చు కింద ఏ విధంగా, ఆ వెనుక ఇక్కడ మీరు ఇది కూడా చూడొచ్చు ఏ విధంగా. ఇవ్వండి సంచుల నింపి పెడితే కాలిపోయింది, ఇవ్వండి ఏ విధంగా కాలిపోయిందో మీరు చూడొచ్చు. పంట మొత్తం చేతికి వచ్చింది, ఆఖరికి సంచులలో నింపి పెట్టారు. ఈ సంచులలో నింపి పెడితే సంచి కూడా కాలిపోయింది. ఇలా రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దయచేసి దీంట్లో రాజకీయాలు అవసరం లేదు, మీరు వెంటనే రైతులను ఆదుకోవాలి. ప్రతి దగ్గర కూడా కలెక్టర్ గారు కూడా ఇప్పటికి పంపించి వారం రోజులు అవుతుంది, ఇప్పటిదాకా ఇంచు కూడా స్పందన లేదు. కనీసం కలెక్టర్ గారికి రైతుల మధ్య నుంచి ఫోన్ చేస్తే కలెక్టర్ గారు ఫోన్ కూడా ఎత్తకపోతే దీనికి ఏం చెప్తామో అర్థం కాదు. మరి కలెక్టర్ గారు కూడా ఈ విధంగా ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా మొత్తం కాలిపోయింది చూడొచ్చు మీరు, మొత్తము ఇలా నేను చూపిస్తా ఉన్నా ఏ విధంగా కాలిపోయింది. మరి రైతులకి ఇది అందరు కూడా బాధ్యత వహించాలి. ఇది యాక్సిడెంట్ ప్యూర్ గా, ఇది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వల్ల ఇది కూడా పూర్తిగా నష్టపోయారు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద వెంటనే స్పందించి ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద 100 ఎకర్స్ అయింది, ఇది ₹1 కోటి పెడితే అందరికి కూడా కాంపన్సేషన్ ₹1 ఇస్తే ఇలా మొత్తం కూడా సెట్ అయిపోతుంది రైతులందరికీ. ఇదంతా చూడవచ్చు, మేము తిరుక్కుంటూ కూడా చూపిస్తా ఉన్నాం మీకు ఇదంతా. దయచేసి వెంటనే దీని మీద ఈ ప్రభుత్వం స్పందించాలని మరి మా రైతుల పక్షాన, ఇది జమ్మికుంట మండలం గోపాల్పూర్ శివార్న, ఇల్లంతకుంట మండలం వంతడ్పూర్ శివార్న, ఈ భూములన్నీ కూడా ఇది యాక్సిడెంట్ అయింది కాబట్టి వెంటనే ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. రైతులను మాత్రం వెంటనే ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. దీంట్లో ఇంకోటి వెంటనే ఈ ప్రభుత్వాన్ని ఇంకోటి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు టోకెన్స్ ఇచ్చి మార్కెట్ ద్వారా వెంటనే ఈ మొక్కలన్నీ కూడా కొనుగోలు చేయాలి. ఇప్పుడు మిగిలిపోయిన మొక్క ఎట్లీస్ట్ అక్కడ కొంచెం మొక్క ఉన్నది, ఆడ నుంచి కనబడుతుంటుంది, ఆ మొక్క కుప్ప కనబడుతుందా, ఆడ మొక్క కుప్ప కొంచెం ఉంది. మీరు వెంటనే టోకెన్స్ విడుదల చేసి మిగిలిపోయిన మొక్కన ఈ ప్రభుత్వం కొనాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ప్రధాని నరేంద్ర మోదీ తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జాతికి క్షమాపణ చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ వేదికగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. కోవిడ్ తరహాలో వర్క్ ఫ్రం హోం చేయాలని, పెట్రోల్, డీజిల్, ఎరువుల వాడకం తగ్గించాలని చెప్పడం దుర్మార్గమని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు దేశ పరిస్థితి బాగుందని నమ్మబలికిన మోదీ ప్రభుత్వం అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గి దేశ ఆర్థిక స్థితిని దిగజార్చిందని ఆరోపించారు. హైదరాబాద్లో నరేంద్ర మోడీ గారు ఆయన హాజరైన సభల్లో ఆయన మాట్లాడుతూ మొత్తం దేశానికే షాక్ ఇస్తూ ఉన్నారు. అందరు కూడా పెట్రోలు, డీజిలు అన్నీ కూడా మీరు తక్కువ ఉపయోగించుకోండి, వంట నూనెలు ఏవైతే మీరు వాడుతూ ఉన్నారో అందులో కూడా కోత విధించాలి, తర్వాత విదేశీ పర్యటనలు మానుకోవాలి, అన్ని రకాలుగా ప్రజలకు అంత ధర్మోపన్యాసం ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు బాగా లేవని చెప్పి మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా ఇన్నాళ్ళు బ్రహ్మాండంగా ఊదరగొట్టారు. బీజేపీ వారు, మంత్రులు, ప్రధానమంత్రి అందరూ కూడా వారు ఊదరగొట్టింది ఏమంటే మన దేశం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు, తర్వాత అసలు మనము ఎంత ముందుకు పోతున్నామంటే అమెరికా, చైనాకు జీటుగా పోతున్నామేమో అనేంత పద్ధతుల్లో 3rd బిగ్గెస్ట్ ఎకానమీ కాకపోతూ ఉంది. జపాన్ దాటిపోయినాం, జర్మనీని దాటిపోయినాం, అందరు దాటిపోతూ ఉన్నాం, మనకు అడ్డే లేదన్నట్టుగా వారు ప్రచారం చేశారు. మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ప్రచారాన్ని చాలా గొప్పగా చెప్తూ వచ్చారు. మన ఇప్పుడు ఇండియా మొత్తం ప్రపంచంలోనే ఇది అవుతూ ఉందని. కానీ నిన్న ప్రధానమంత్రి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మన దేశ ఆర్థిక పరిస్థితి ఒక విపత్కరమైన పరిస్థితుల్లో ఉందనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. మేము ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, మన రూపాయి విలువ పడిపోతూ ఉంది, అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి,
నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది, బ్లాక్ మనీ పెరిగిపోతూ ఉంది, కరప్షన్ పెరిగిపోతూ ఉంది, రైతుల ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి, రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ అన్ని విషయాలు మేము చెప్తా ఉంటే అసలు ఏనాడు కూడా ఖాతరు చేయకుండా మీరు మొన్నటి వరకేమో బ్రహ్మాండంగా ఉంది, రోజు పిక్చర్ ఇచ్చారు. ఇప్పుడు అన్నీ కూడా దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. దీనికంతా కారణం ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వమే కారణము. ఎందుకంటే మీ విదేశాంగ విధానము, మీ ఆర్థిక విధానం అంతా కూడా అవన్నీ కూడా ఈ దేశాన్ని ఇవాళ ఈ దుస్థితికి తీసుకొని వచ్చాయని చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు టోటల్గా అమెరికాకు సరెండర్ అయ్యారు. వారు ఏం చెప్తే దాన్ని అమలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన మీరు ఇరాన్తో ఆయిల్ కొనొద్దని అంటే ఓకే సార్ అంటావు, రష్యాతో ఆయిల్ కొనొద్దంటే ఓకే సార్ అంటావు, 50% టారిఫ్ అంటే ఏం మాట్లాడవు, 18% టారిఫ్ అంటే ఓకే అమలు చేస్తామంటావు. ఒక్కదానికి కూడా నువ్వు ఎదురు మాట్లాడలేకపోయినావు. చివరికి ప్రైమ్ మినిస్టర్ని అవమానించిన మాట్లాడవు, దేశాన్ని అవమానించిన మాట్లాడవు. ల్యాప్టాప్ పట్టుకున్న గుండాలు వీళ్ళని చెప్పి ట్రంప్ మాట్లాడితే దానిపైన కూడా నువ్వు మాట్లాడవు. ఆ ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధాన్ని ఆపానని చెప్పి 62 సార్లు ట్రంప్ మాట్లాడితే దాని గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడవు. పార్లమెంట్లో గంటన్నర సేపు ఉపన్యాసం ఇస్తావు తప్ప ట్రంప్ పేరెత్తడానికి కూడా నువ్వు భయపడతావు. చివరికి మీ బీజేపీ నాయకుడు ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ గారు ఓపెన్గా అమెరికాలో చెప్పాడు, మేమేం చేయాలి, మేము అన్నీ వాళ్ళు ఏం చెప్తే అదే వింటున్నాము, ఒక్క దాంట్లో కూడా మేము అమెరికాకు అడ్డు చెప్పలేదు, డొనాల్డ్ ట్రంప్ గురించి మేము మాట్లాడలేదని చెప్పి మీరే అంగీకరిస్తూ ఉన్నారు. మీరు ఒక లొంగుబాటు వైఖరితో టోటల్గా అమెరికాకు సరెండర్ అయి డొనాల్డ్ ట్రంప్ ఏది ఆదేశిస్తే దాన్ని అమలు చేసి ఇవాళ ఈ దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు. కాబట్టి ఇవాళ నీవు చెప్తా ఉన్నట్టుగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం. నెల్లూరులోని తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానం చైర్మన్ గా లెక్కల వెంకారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం వెంకారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధిని విస్మరించిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంత పవిత్రమైన పురాతనమైనటువంటి ఆలయం రంగనాయకుల స్వామి పవళించి ఉన్నటువంటి ఆలయం మన నెల్లూరు నగరంలోనే ఉంది. పెన్నా నది తీరాన ఈ ఆలయం నిర్మించడం, పూర్వీకులు ఇక్కడ రంగనాథ స్వామిని ఏర్పాటు చేయడం, అనేక శతాబ్దాల క్రితం ఈ ఆలయం ఎవరైనా దక్షిణ భారతదేశం యాత్రకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడైనా పెన్నా నది తీరంలో స్నానం ఆచరించి అక్కడ నుంచి స్వామివారి దర్శనం చేసుకొని వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడం అనేటువంటిది అనేక శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారం. నారాయణ గారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీల నుంచి ఎంపిక కాబడినటువంటి సభ్యులని పాలకవర్గ సభ్యులుగా ఏర్పాటు చేసి ఆ పాలకవర్గ సభ్యుల నుంచి ఒకరిని వెంకారెడ్డిని ఆ పాలకవర్గానికి అధ్యక్షుడిగా ఏర్పాటు చేసి ఈరోజు ప్రమాణ స్వీకారం అధికారికంగా దేవాదాయ శాఖ అధికారులు అందరి సమక్షంలో చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. స్వామికి సేవ చేయాలి, స్వామి సేవకులకి సేవ చేయాలి. ఈ రెండు విభాగాలు ఇవాళ ఈ పాలకవర్గానికి ఒక బాధ్యత అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. ఇవాళ ఏదో మాకు ఒక పదవి వచ్చిందని, ఈ పదవితో మేమేదో గొప్ప విషయాన్ని సాధించామనేది కాదు. మీకు వచ్చే పదవులు ఉంటే ఆ పదవులు
ఆ స్వామి భవిష్యత్తులో మీకు ఇవ్వాలి. రాజకీయ పదవులు వేరు, స్వామి సేవలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం వేరు. అందుకని ఇవాళ పాలక వర్గానికి అంత ప్రాతినిధ్యం ఉంది, ప్రాధాన్యత ఉంది అని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చేటువంటి ఆర్థిక సౌకర్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 5,000 భజన మందిరాలని ఎక్కడైతే ప్రజలు భజన మందిరం ఆలయం కావాలని కోరుకుంటారు అక్కడంతా నిర్మాణం చెయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే 2 సంవత్సరాల లోపల 5,000 భజన మందిరాలని ఒక్కొక్క దగ్గర 5 సెంట్ల భూమి ఉంటే 20 లక్షల రూపాయలు, 5 సెంట్ల కన్నా 10 సెంట్ల భూమి ఉంటే 30 లక్షల రూపాయలు, 10 సెంట్ల నుంచి 20 సెంట్ల భూమి కానీ ఉంటే ఆ ప్రాంతంలో 40 లక్షల రూపాయలు ఇచ్చి భజన మందిరాలు ఆలయాల రూపంలోనే నిర్మాణం చేయడానికి సంకల్పించాం, మొదలు పెట్టాం, చాలా మంజూరు చేశామని చెప్పి మీకు మనవి. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలో 750 కోట్ల రూపాయలతో ఈ 3 రకాల భజన మందిరాల నిర్మాణం చేయడం ఈ రాష్ట్రమంతా ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తూ 2 సంవత్సరాల్లో భజన మందిరాలన్నీ పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇవాళ దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 679 భజన మందిరాలు 113 కోట్ల రూపాయలని మంజూరు చేశాం. పనులు మొదలవుతూ ఉన్నాయి, భూసేకరణ జరుగుతూ ఉంది. ఎక్కడైతే భూమి ఉంది అంటారో ఆ భూమికి తగినటువంటి ఆలయాన్ని మంజూరు చేసి ఇవాళ మొదలు పెడుతూ ఉన్నాం. అట్లాగే 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పుష్కర సమయం. మన రాష్ట్రంలో కూడా పుష్కరాలకు పెద్ద కార్యక్రమం ఉంది. గోదావరి పుష్కరాలు, కృష్ణానది పుష్కరాలు. మన అదృష్టం ఏంటంటే 3 దఫాలు 36 సంవత్సరాల్లో 3 పుష్కరాలు వస్తే 3 పుష్కరాలకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ముందుండి 3 పుష్కరాల్ని ఆయన నడిపేటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆశీస్సు. అందరికీ అవకాశం రాదు. 3వ దఫా పుష్కరాల్ని ఆయనే ఇవాళ జరపబోతూ ఉన్నారు. గడిచిన పుష్కరాల్లో మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఆనాడు పుష్కరాల్ని సక్రమంగా నిర్వహించి ఈ రాష్ట్రానికి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చినటువంటి మంత్రివర్గ సభ్యుల్లో ప్రధానమైనటువంటి వ్యక్తి మన పొంగూరు నారాయణ గారు అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మళ్ళీ 2వ దఫా ముఖ్యమంత్రి గారికి 3 అవకాశాలు వస్తే నారాయణ గారికి 2వ దఫా కూడా అవకాశం వచ్చింది. ఈరోజు పుష్కరాలను నిర్మాణం చేయడానికి గోదావరి పరివాహక ప్రాంతంలో దాదాపుగా 43 ఆలయాలను పునరుద్ధరించడానికి ఇప్పటికే 51,79 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇటీవల పోయిన మాసం ఈ మాసం నారాయణ గారు వారి పరిధిలో వారు, నా పరిధిలో నేను పోయి ఆలయాల పనులు మొదలుపెట్టామని చెప్పి పుష్కరం లోపల ఈ ఆలయాలని ప్రజలకు అంకితం చేయాలి. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం విజ్ఞప్తిని కూడా రాజకీయం చేశారని ఎంపీ చామల ఆరోపణ. బండి సంజయ్ రాజీనామా చేయాలి, భగీరథను వెంటనే అరెస్టు చేయాలని ముఠా గోపాల్ డిమాండ్. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో మక్కా పంట బూడిద, బాధిత రైతులకు ఆదుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
అమెరికా ఒత్తిళ్లకు ప్రభుత్వం తలొగ్గింది. ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాలన్న సిపిఐ నేత రామకృష్ణ. నెల్లూరులో ఘనంగా రంగనాథస్వామి దేవస్థానం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం. మంత్రుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించిన వెంకారెడ్డి. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. వరి ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.